బ్యాక్ టు న్యూస్. ఈవీఎంలకు సంబంధించి రోజుకో కొత్త వ్యవహారం తెరపైకి వస్తోంది. కొత్త గందరగోళానికి తెరతీస్తోంది. ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్ల వ్యవహారం సద్దుమణగక ముందే సీఎం చంద్రబాబు మరిన్ని అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్ ఆయన కౌంటర్లు వేస్తున్నారు. ఇంతకాలం ఈవీఎంలతో గెలుపొందిన చంద్రబాబుకు ఇప్పుడే లోపాలు గుర్తుకొచ్చాయా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఒక రకంగా చెప్పాలంటే ఈవీఎంల విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, వ్యవస్థపైనే అనుమానం. బయటపడిన వీవీప్యాట్ స్లిప్పులు ఏం చెప్తున్నాయి? ఇది ఎవరి వైఫల్యం? అసలు తెర వెనుక ఏం జరిగింది? ఈవీఎంల విషయంలో రగడ. చంద్రబాబు వర్సెస్ జగన్. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరు మీద అధికారపక్షమైన తెలుగుదేశం తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఏపీలో ఎన్నికలు నిర్వహించిన తీరు ఇప్పటికే వివాదాస్పదమైంది. ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదు. అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశాయి. వీటి మీద ఇప్పటికే టీడీపీ జాతీయ స్థాయిలో పోరాటం మొదలుపెట్టింది. తాజాగా ఈసీ వైఫల్యం మరొకటి బయటపడింది. ఇది నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాల. ఇక్కడే ఈ నెల 11న ఎన్నికలు జరిగాయి. అంతవరకు బాగానే ఉంది. ఇవి వీవీప్యాట్ స్లిప్లు. మనం ఓటు వేసిన తర్వాత పక్కనే ఉన్న వీవీప్యాట్లో మనకు కనిపించిన స్లిప్పులు లాంటివే ఇవి ఈవీఎంలతో పాటు భద్రంగా ఉండాలి. కానీ ఆత్మకూరులోని పాఠశాల ఆవరణలో ఇవి కట్టలు కట్టలుగా కనిపించాయి. అంతే కలకలం రేగింది. వీవీప్యాట్ స్లిప్పులు బయటపడటంతో కలకలం రేగింది. అందరిలోనూ ఆందోళన మొదలైంది. అధికారులు అక్కడికి చేరుకున్నారు. దర్యాప్తు మొదలుపెట్టారు. అవి మాక్ పోలింగ్ చేసినప్పుడు వచ్చిన స్లిప్పులే. కంగారు పడాల్సిన పనిలేదని తేల్చారు. అధికారులు ఆ మాటలు చెప్పినా చాలా మందికి మాత్రం ఇంకా నమ్మకం కలగలేదు. మనసులో పడిన అనుమానపు ముద్రలు చెరిగిపోలేదు. ఈ స్లిప్పులను పరిశీలించండి. ఇండిపెండెంట్లకు ఓట్లు పడినట్టు ఉన్నాయి. నిజానికి మాక్ పోలింగ్ అంటే ప్రతి ఈవీఎం మిషన్ మీద ప్రతి అభ్యర్థికి సంబంధించిన బటన్ నొక్కితే సరిగ్గా అతడికే ఓటు పడుతుందో లేదో పరీక్షించుకోవటం. బెల్ ఇంజనీర్లు ఇలా దాదాపు 1000 డమ్మీ ఓట్లతో మాక్ పోలింగ్ చేస్తారు. అలా మాక్ పోలింగ్ నిర్వహించిన తరువాత ఆ కట్టల్ని భద్రపరచాలి. లేదంటే వాటిని తగులబెట్టాలి. ఆత్మకూరులో సిబ్బంది అటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. వాటిని బయటపడేశారు. అదే కలకలానికి కారణమైంది. ఈసీ అలర్ట్ అయింది. విచారణ చేపట్టింది. ఆత్మకూరు స్కూలుకు వెళ్లి పరిశీలించిన ఆర్డీఓ అవి మాక్ పోలింగ్ కి సంబంధించినవి అని తేల్చి చెప్పారు. కమిషన్ చేసినప్పుడు 5% మనము 1000 ఓట్స్ లాగేస్తాము. అందులో భాగంగాను ఆ 1000 ఓట్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత మనం టెస్టేజ్ చేస్తాము. టెస్టేజ్ చేసినప్పుడు అందులో భాగంగా ఒకటి అక్కడ నిలబడిపోయింది తప్ప మన ఉద్దేశంగా చేసినవి కూడా కాదు. ఇది ఓన్లీ కమిషన్ టైంలో జరిగినదే తప్ప ఒరిజినల్ టైంలో జరిగింది కాదు. ఒరిజినల్ సంబంధించినవి కూడా అన్నీ కూడా మన ఈవీఎంస్లో భద్రపరిచాము. అన్నీ కూడా చాలా భద్రంగా ఉన్నాయి. ఇది కమిషన్ చేసిన టైంలో కాల్చేటప్పుడు ఒకటి పడిపోయి ఉంటుంది, లేదంటే అటు మిగిలిపోయి ఉంటుంది. దాన్ని ఏదో ఉద్దేశంతోనో ఇంకోటి జరిగింది తప్ప ఏ ఉద్దేశం కాదు. ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పుల భద్రతకు సంబంధించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ఆర్డీఓ చెప్తున్నారు. కానీ ప్రజల మదిలో పడిన అనుమానం ముద్రలు పూర్తిగా తొలగిపోలేదు. ఆత్మకూరులోని 133, 134 బూతులకు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులవి అని ప్రచారం జరగడంతో ఇక్కడి ప్రజలు ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అధికారులు చేసిన తప్పు రాష్ట్ర వ్యాప్తంగా లేనిపోని అనుమానాలు రేపుతోంది. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈవీఎంల పనితీరు మీద ఆరోపణలు చేస్తున్నారు. ఈవీఎంల కోడ్ను ట్యాంపర్ చేయవచ్చని ఆయన చెబుతున్నారు. అందుకే అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కడా వీటిని వాడటం లేదని ఆయన చెన్నైలో జరిగిన కార్యక్రమంలో చెప్పారు. All developed countries, including Singapore,
they are not using electronic voting machine. The reason is very simple. It can be manipulated by anybody. Democracy should be accountable. ఈవీఎంలకు సంబంధించి వైసీపీ నేత జగన్ కూడా స్పందించారు. ఫలితాలు బాగా వచ్చినప్పుడు ఎప్పుడూ చంద్రబాబు ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు సడన్ గా ఈవీఎంల మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో సమాధానం ఇవ్వాలంటున్నారు. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు 2014లో గెలిచింది ఈవీఎంలతో కాదా? అప్పుడన్నా ఇంకా వీవీప్యాట్లో ఇంకా లేవు. ఇంకా మేము అనాలా? అప్పుడు బటన్ ఎవరికి నొక్కినామో ఏ ఊరికి పోటు పడిందో మాకు తెలియదని మేము అనాలా? కానీ ఇక్కడైతే కనీసం కనిపిస్తా ఉంది. వీవీప్యాట్ తర్వాత ఇంకా వీవీప్యాట్ కూడా వచ్చింది. బటన్ నొక్కిన తర్వాత వీవీప్యాట్లో కనిపిస్తా ఉంది ఏ పార్టీకి ఓటు వేసినామని. చంద్రబాబు నాయుడు గారు నంద్యాల బై ఎలక్షన్ చేసినాడు. తర్వాత 30,000తో గెలిచినాడు నంద్యాల బై ఎలక్షన్. అప్పుడు ఇదే ఈవీఎంలు ఇదే వీవీప్యాట్. ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే ఏమలా అన్ని బాగుండాయి. వీవీప్యాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఇదే ఈవీఎంలు జనరల్ ఎలక్షన్స్ కు 3 నెలల ముందు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇంక్లూడింగ్ కర్ణాటకలో కూడా 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీజేపీ ఓడిపోయింది 4 ఎలక్షన్లు. ఎన్నికలకు జనరల్ ఎలక్షన్స్ కు 3 నెలల ముందు. మళ్ళీ అప్పుడు ఇవే ఈవీఎంలే కదా. అప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు? వీవీప్యాట్ల విషయంలోనూ చంద్రబాబు అసంతృప్తిగానే ఉన్నారు. ఈసీ కేవలం 2% వీవీప్యాట్లను మాత్రమే లెక్కించాలనుకోవడం సరికాదని 50% లెక్కించాల్సిందేనని పట్టుబడుతున్నారు. With great difficulty, originally we had only electronic voting machine. At that time we fought against voting machine. So we were responsible for introducing VVPAT. Even Supreme Court has given direction. Ultimately 9,000 crores they have sanctioned. They erected all VVPATs in 2019. Now Election Commission is saying only 2% counting. Not even 2%, only 1 booth for each assembly segment. Recently Supreme Court has given 5 booths in each assembly segment. This is where we are demanding all political parties, they have to count 50% of booths. It is not impossible. Earlier we used to count paper ballot. It used to take 12 hours, maximum 24 hours. They used to complete. Even recounting, they used to do within 6-7 hours or maximum 10 hours time. ఈ విషయంలో కూడా జగన్ చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. ఓటు వేసిన ప్రజలు ఎవ్వరికీ వీవీప్యాట్స్ మీద అనుమానం రాలేదని, కేవలం చంద్రబాబుకు మాత్రమే వస్తోందని విమర్శించారు. నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటాను కదా. బూత్లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్లోనే అన్ని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు. కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటేసాడో తనకే తెలియదని చెప్పి ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. నిజానికి ఎన్నికలకు ముందు ప్రతి పార్టీ ఏజెంట్ కూడా 50 ఓట్లతో మాక్ పోలింగ్ చేస్తారని, అందులో సంతృప్తి చెందిన తరువాతే ఆ ఈవీఎంలను ఎన్నికకు అనుమతిస్తారని టీడీపీ ఏజెంట్లు కూడా సంతృప్తి చెంది సంతకాలు పెట్టారు కదా అని జగన్ ప్రశ్నించారు. మేము వెరిఫై చేసినాము, 50 ఓట్లు ఒక్కొక్కరు 50 ఓట్లు వెరిఫై చేసినాము, ఈవీఎంలు బాగా పనిచేస్తా ఉన్నాయి అని సంతకాలు పెడతారు. ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు పబ్లిక్కు ఓటింగ్ను పర్మిట్ చేస్తారు. ఓటింగ్ తర్వాతనే అవకాశం ఇస్తారు జనరల్ పబ్లిక్కు. మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీప్యాట్లలో కూడా దాన్ని చూసుకుని కరెక్ట్గా అన్ని పనిచేస్తా ఉన్నాయని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి
పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది. మళ్ళీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఈ రకంగా ఈవీఎంలు అది జరిగాయి, ఈవీఎంలు ఇది జరిగాయి, నేను ఎవరికి ఓటేసానని నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా. మొత్తంగా చూస్తే ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఈవీఎంల విషయంలో రెండుగా చీలిపోయాయి. టీడీపీ ఈవీఎంలను పూర్తి స్థాయిలో తప్పుబడుతోంది. జాతీయ స్థాయిలో దీని మీద పోరాటమూ చేస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం మాత్రం ఈవీఎంలను సమర్థిస్తోంది. గతంలో తాము ఓడిపోయినప్పుడు ఈవీఎంలను నిందించలేదని, హుందాగా ఓటమిని ఒప్పుకున్నామని గుర్తు చేస్తోంది.